ఇక కరోనా వేరియంట్లు అధికంగా ప్రబలుతున్న కారణంగా తెలంగాణ విద్యాశాఖ జూలై 1వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలల్లో 50% ఉపాధ్యాయులను నియమిస్తూ ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. డిజిటల్ ఆన్లైన్ తరగతుల ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. గత ఏడాదిలాగా కాకుండా ఈ ఏడాది ఆన్లైన్ క్లాసులో పటిష్టంగా నిర్వహిస్తామంటున్న ప్రభుత్వోపాధ్యాయుడు ప్రసన్నతో మా ప్రతినిధి రాణి ఫేస్ టు ఫేస్. ఫస్ట్కి మనకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్ తరగతులు ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పేసి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేయడం జరిగింది. అదే ప్రస్తుతం మనం ఇప్పుడు వివేకవర్ధిని కోటిలోని వివేకవర్ధిని స్టూడెంట్స్ ఎప్పటి నుంచి మీకు అవైలబుల్ ఉంటున్నారు, దానిపైన పూర్తి క్లారిటీ ఏంటి చెప్పండి సార్. మన ఆన్లైన్లో మార్నింగ్ బిట్వీన్ 10 to 1:30 the students are compulsory coming, but after 3 o'clock or after lunch time the student strength is very less. The reason for less strength is that the low bandwidth is there, తక్కువ బ్యాండ్విడ్త్ ఉంది, ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నాయి, డేటా ప్రాబ్లం ఉన్నాయి. తర్వాత క్లాస్ టైమింగ్ కూడా 45-50 minutesలో ఇమీడియట్లీ వాళ్ళ డేటా అయిపోతుంది. సో అగైన్ దే హ్యావ్ టు రీఛార్జ్ దేర్. సో ద జీబీ రిక్వైర్డ్ ఈజ్ మోర్, and most of the students, they don't have the Wi-Fi or the smartphone is not there with them. So that is one more reason is there. And secondly, students are working somewhere, different places, they are different jobs chestunnaru vallu. So that is one more reason is there. And most of the students, they don't have the data problem is there. That is the most important I want. And mostly between 10 to 1:30 the classes compulsory is going on. After that the strength is going somewhat low, but as far as possible we are providing the notes, providing internet, that is Wi-Fi also from the college authorities also giving the Wi-Fi to us, and we are also using our data for sending the material to the students also. And some lectures also, YouTube lectures కూడా మేము పంపిస్తున్నాం వాళ్ళకి. సపోజ్ వాళ్ళు మిస్ అయితే ఒక క్లాస్, ఆ లెక్చర్ వాళ్ళు వినొచ్చు అని, అది కూడా మా ఉంది, దాంట్లో స్టడీలో ఉంది. తర్వాత బిఫోర్ స్టార్టింగ్ అవర్ క్లాస్ మేము కొన్ని మెటీరియల్ అయినా పంపిస్తాం, వాళ్ళు రీడ్ చేసుకుంటారు. తర్వాత దే మే ఆస్క్ ద క్వశ్చన్స్. తర్వాత వాళ్ళు అసైన్మెంట్స్ మేము ఇస్తున్నాము. అసైన్మెంట్స్ వాళ్ళు ఆన్లైన్లో మాకు సబ్మిట్ చేయాలి, ఒక మెయిల్ ఐడిలో వాళ్ళు సబ్మిట్ చేయాలి. వాళ్ళ డెవలప్మెంట్ ఎట్లా ఉంది, 1 day క్లాస్ మేము ఎట్లా పెడుతున్నామంటే వాళ్ళకి క్వశ్చన్ అడుగుతాము, ఏమేమి దాంట్లో నిన్న క్లాస్లో మేము నేర్చుకున్నారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే. వీక్లో 5 days క్లాస్లో ఒక క్లాస్ ఏమో మేము వాళ్ళకి అన్ని డౌట్స్ అడుగుతాము, ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీఆర్ డిస్కసింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ విత్ రిగార్డింగ్ ద ఇంటర్నెట్ ఫెసిలిటీ అండ్ రిగార్డింగ్ ద ఆన్లైన్ టీచింగ్ ఎట్లా ఉంది, వాళ్ళ అభిప్రాయం తీసుకొని మేము ట్రై టు ఇంప్రూవ్ దెమ్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్. లిజనింగ్ ద లెక్చర్ అండ్ టైమింగ్ మెయింటైన్ చేయడము. 10 o'clock క్లాస్ లింక్ వస్తే ఇమీడియట్లీ లింక్లో అవడము, మేము అడ్మిట్ చేసుకోవడము వాళ్ళకి. తర్వాత అటెండెన్స్ మెయింటైన్ చేసుకోవడము, అది తర్వాత యూనివర్సిటీకి పంపించాలి అటెండెన్స్ అన్ని. తర్వాత మా కాలేజ్కి మెయిల్లో కూడా మేము స్నాప్షాట్ తీసుకొని వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, మరి వాళ్ళకి SMS పంపిస్తున్నాం మేము, కంపల్సరీ రావాలి లేకుంటే మీకు ఇయర్ వేస్ట్ అవుతుంది. తర్వాత ఇంటర్నల్ ఎగ్జామ్స్ మ్యాక్సిమం కండక్ట్ చేస్తున్నాం మేము. అంటే గవర్నమెంట్ సపోజ్ పాలసీ చేంజ్ అయింది, మీరు ఇంటర్నల్స్ ఎన్ని చేశారు దాని ప్రకారం మేము పాస్ చేస్తామంటే మా దగ్గర రెడీ ఉంది, మొత్తం మెటీరియల్ రెడీ ఉంది, ఎగ్జామ్ కండక్ట్ చేసిన డేటా కూడా మా దగ్గర రెడీ ఉంది, అట్లా ఏం ప్రాబ్లం లేదు. సో వెరీ ఫెమిలియర్ విత్ దాట్. ఇప్పటి వరకు అయితే మనకు గత 2 సంవత్సరాల నుంచి ఆన్లైన్ క్లాసులకే అలవాటు పడినటువంటి విద్యార్థులు అయితే ఇప్పుడు మొదట్లో కొంచెం కష్టతరమైనటువంటి పరిస్థితులే ఉన్నా కానీ ఆన్లైన్ క్లాసుల తరగతులకు గత 2 సంవత్సరాల నుంచి అలవాటు పడడంతో వీళ్ళు ఇప్పుడు వరకు అయితే వాళ్ళు పర్ఫెక్ట్గా క్లాసులు వినడం, అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు మనకు గతంలో ఇప్పుడు నిన్న చూసుకున్నట్లయితే ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా వరకు ఇప్పుడు పాస్ మార్కులకు కొంతమందిని విద్యార్థులను కూడా ప్రమోట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ విధంగా కాకుండా మేము అట్లీస్ట్ అంటే కనీసం మెరిట్కి మేము పంపించాలి అని చెప్పేసి ఉపాధ్యాయులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా జాబ్ పర్పస్ కావచ్చు, వాళ్ళకి మెరిట్ అనేది కంపల్సరీ ఉండాలి, అటు సబ్జెక్ట్లో ఉండాలి, వాళ్ళకు ఉన్నటువంటి మైండ్ అనాలిసిస్ కూడా సబ్జెక్ట్ పట్ల చాలా క్వాంటిటీతో అదేవిధంగా ఒక స్టాండర్డ్గా ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ వివేకవర్ధిని కళాశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనకు ఆన్లైన్ క్లాసులు 100కి 100% మేము ఇచ్చే విధంగా అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు విద్యాశాలలకు సంబంధించి కావచ్చు 100కి 100% మేము పూర్తి అథారిటీతో అదేవిధంగా మనకు క్వాలిటీ అయినటువంటి విద్యను స్టూడెంట్స్కి అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మనకు వివేకవర్ధిని కళాశాల ప్రిన్సిపల్స్ గారు అదేవిధంగా ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.